ఆ నియోజకవర్గంలో 2029 ఎన్నికల వైసీపీ టికెట్ కోసం ఇప్పుడే పోటాపోటీ నెలకొంది. ఇద్దరు మాజీ మంత్రులు, ఒకరేమో జిల్లా మాజీ అధ్యక్షులు, మరొకరేమో ప్రస్తుత జిల్లా అధ్యక్షులు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి సరిపోని పరిస్థితి. వారి బలాబలాలు ఎలా ఉన్నాయి? చివరికి ఆ నియోజకవర్గం నుంచి బరిలోకి ఎవరు దిగుతారు? ఇంతకీ టికెట్ ఎవరిని వరించనుంది? అక్కడ వైసీపీ లెక్కలేంటి? ఆ సెగ్మెంట్లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? అసలు ఆ నియోజకవర్గం ఏది? అక్కడి రాజకీయ రంగులపై ఓ లుక్కేద్దాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెనుకొండ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ కంచుకోట. అయినా 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా శంకర్ నారాయణ విజయం సాధించి మంత్రిగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల కన్నా ముందే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉషశ్రీ చరణ్ని నియమించింది వైసీపీ ప్రభుత్వం. శంకర్ నారాయణ ఎమ్మెల్యేగా ఉండగానే నియోజకవర్గం కొత్త ఇన్ఛార్జిను నియమించడంతో వైసీపీలో విభేదాలు మొదలయ్యాయి. చివరికి వారి నియోజకవర్గం నుంచి శంకర్ నారాయణకు ఉద్వాసన పలికి ఉషశ్రీ చరణ్కి టికెట్ కేటాయించింది. అలాగే శంకర్ నారాయణను అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా పంపింది. ఆ ఎన్నికలలో ఎంపీగా బరిలోకి దిగిన శంకర్ నారాయణ ఓడిపోగా పెనుకొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉషశ్రీ చరణ్ కూడా ఓటమి పాలయ్యారు. దీంతో అప్పటి నుంచి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. పెనుకొండ వైసీపీలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు యత్నిస్తుండడం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు బేజారవుతున్నారు. అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి శంకర్ నారాయణ పెనుకొండ నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం కృషి చేశారు. 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ వెంటనే ఆయనకు జగన్ మంత్రివర్గంలో చోటు దక్కింది. 2.5 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉషశ్రీ చరణ్కు మంత్రి పదవి లభించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉషశ్రీ చరణ్ వచ్చి రావడంతోనే జగన్ ఆశీస్సులతో మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. అయితే 2024 సాధారణ ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని వైసీపీ అధినేత జగన్ పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. ఇందులో భాగంగా 2023లో శంకర్ నారాయణను అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. పెనుకొండకు అప్పటి మంత్రి ఉషశ్రీ చరణ్ను బదిలీ చేశారు. ఆమె నియోజకవర్గంలో రాజకీయం ప్రారంభించింది. దీంతో తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలోని శంకర్ నారాయణను డమ్మీగా మార్చారు. అయినా వారి మధ్య అంతర్గత పోరు తారాస్థాయిలోనే ఉండేది. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా పోటీ చేసిన శంకర్ నారాయణ, పెనుకొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉషశ్రీ చరణ్ ఇద్దరూ ఓటమి పాలయ్యారు. అయితే కూటమి ప్రభావంతో గత ఎన్నికల్లో వైసీపీ భారీగా నష్టపోయింది. ఈ క్రమంలో ఇద్దరు నాయకులు కూడా ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత ఉషశ్రీ చరణ్కు వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి లభించింది. ఆమె అడపాదడపా జిల్లాకు వస్తూ రాజకీయం చేస్తున్నారు. కానీ 2029లో ఆ పార్టీ తరపున పెనుకొండ అభ్యర్థిగా ఎవరుంటారనేది ఊహించడం రాజకీయ విశ్లేషకులకు సైతం క్లిష్టంగా మారింది. ఎందుకంటే ఆ పార్టీ అధినేత ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఎవరిని ఎప్పుడు బదిలీ చేస్తారో తెలియని పరిస్థితి. మాజీ మంత్రులు మాత్రం పెనుకొండలో రాజకీయ ఆధిపత్యం పోటీ పడుతున్నారు. ఇక పెనుకొండ నియోజకవర్గం నుంచి 2029 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎవరికి టికెట్ దక్కుతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే ఇద్దరు మాజీ మంత్రులు మాత్రం ఎవరి స్థాయిలో వారు రాజకీయ ఆధిపత్య పోరును సాగిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లకు పైగా గడువు ఉంది. అయినప్పటికీ వీరు సాగిస్తున్న వర్గపోరు పట్ల నియోజకవర్గ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇటీవల మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ అధిష్టానం వద్ద తన ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. మాజీ మంత్రి శంకర్ నారాయణ ఎట్టి పరిస్థితుల్లోనూ పెనుకొండకు రావడానికి వీలు లేదని అంటున్నారట. అవసరమైతే అక్కడున్న ఇంటిని సైతం అమ్ముకుని వెళ్లాలని సూచిస్తున్నారట. అలా అయితేనే తాను రాజకీయం చేయగలనని ముఖ్య నేతలకు చెప్పినట్టు సమాచారం. అలా వెళ్లని పక్షంలో ఇతడి తమ్ముడు మాట్లాడిన కొన్ని వాయిస్ రికార్డ్స్ తన వద్ద ఉన్నాయని, వాటిని అధిష్టానానికి పంపి పార్టీ నుంచి వెలివేయించడానికి కూడా వెనుకాడనని తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు తెలుస్తోంది. తాను
తాను పెనుకొండలో ఉంటానని ఉషశ్రీచరణ్ తేల్చి చెప్పడంతో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తాననే సంకేతాలు శ్రేణులు ఇతరులకు పంపేలా ఆమె ఇటీవల ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భూమి పూజ కూడా చేశారు. అయితే శంకర్ నారాయణ మాత్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే తాను మాత్రం పెనుకొండ నుంచే రాజకీయం చేస్తానని అంటున్నారు. అలా కాని పక్షంలో 5 ఎకరాల భూమిని తీసుకుని ఇక్కడే పాఠశాల ఏర్పాటు చేసుకుని ఉంటానని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని చెబుతున్నారు. తనకు రాజకీయం చేయడం వచ్చని ఆయన అనుచర వర్గంతో బహిరంగంగా అన్నారు. దీనిని బట్టి పెనుకొండలో ఇరువురు మాజీ మంత్రుల పెత్తనం కోసం పోటీ పడుతున్నట్టు అర్థమవుతోంది. అయితే వైసీపీ అధిష్టానం ఎవరికి జై కొడుతుంది, ఎవరిని నై అంటుంది, చివరికి బరిలో నిలిచేదెవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.